Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వచనాల వరకు మనకి 2 కేటగిరీస్ని చూపిస్తారు. దేనిలో అంటే ఆత్మలో. అక్కడ ఒకే మనిషికి అంటే మనుషులైన వారికి కలిగినటువంటి దాస్యపు ఆత్మ, ఆ తర్వాత కలిగినటువంటి దత్తపుత్రాత్మ, ఈ 2 ఆత్మలను కూడా ఎలా పొందారు మనుషులు అనేది చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. అక్కడ 14వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని ఉంటుంది అక్కడ. అంటే దైవాత్మ చేత నడిపించబడిన వారందరూ దైవ కుమారులు. ఆ తర్వాత మళ్ళీ 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరలా మీరు భయపడుటకు, మరలా అని ఎందుకన్నారంటే అంతకుముందు భయపడ్డారు అని అర్థం అనమాట. ఎప్పుడు భయపడ్డారు అంటే యేసుక్రీస్తు రాకముందు మనం అందరం కూడా మన పాపాలలో అపరాధాలలో చచ్చిన వారమై ఉండగా మనల్ని తిరిగి జన్మింపజేయటానికి ఆయన సిలువ మీద ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు అన్నది మనకందరికీ తెలుసు. కాబట్టి అంతకుముందు యేసుక్రీస్తు రాకముందు మనమందరము కూడా భయపడుతూ ఉండేవాళ్ళమంట. యేసుక్రీస్తు వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా మరలా మనం భయపడటానికి మనకున్నది దాస్యపు ఆత్మ కాదు. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి ఉన్నది ఇదివరకు ఉన్న దాస్యపు ఆత్మ కాదు. దాస్యపు ఆత్మ అంటే మన ఆత్మ ఎవరికి దాస్యం చేసింది అంటే పాపానికి మనం అందరం కూడా లోబడిపోయి ఒక్కొక్కరము ఒక్కొక్క పాపములో, రకరకాల పాపాల్లో, ఇంకా చెప్పాలంటే విస్తారంగా పాపాలు చేసుకుంటూ, ఒక పాపం చేస్తే దాన్ని కవర్ చేయడానికి అనేక రీతులలో తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతూ దానిని కవర్ చేసుకోవడానికి ఎన్నో రకాలైన పాపాల్లో పడిపోయి చిట్ట చివరికి మనమే భయపడే స్థితికి వస్తాము. అంటే పాపం ఎప్పుడు కూడా మనిషికి భయాన్ని కలుగజేస్తుంది. అందుకని పాపాలు చేసిన వాళ్ళు ఒకదాని మీద ఒకటి పాపాలు చేసుకుంటూ దానికి లొంగిపోయి భయపడుతూ బతికే వాళ్ళకు ఉండే ఆత్మ దాస్యపు ఆత్మ. అంటే అప్పటిదాకా యేసుక్రీస్తు రానంత వరకు మనకి దాస్యపు ఆత్మ, పాపానికి దాస్యరికం చేసేటటువంటి ఆత్మ మనకుంది. కాబట్టి మనం భయపడే వాళ్ళము. కానీ ఇప్పుడు భయపడద్దు అంటున్నారు. మరలా మీరు భయపడుటకు ఇదివరకులాగా మనకి దాస్యపాత్మ లేదు, కానీ మనకి దత్తపుత్రాత్మ ఉంది అంటున్నారు. దత్తపుత్రాత్మ అంటే దత్తత తీసుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవటం. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టడం మూలాన ఆయనని బట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. మనం యాక్చువల్గా ఆయన ఆత్మని కోల్పోయి పాపపు ఆత్మని మనం పొంది ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన మనల్ని అడాప్ట్ చేసుకుని మీరు నా దత్తపుత్రులు అంటున్నారు. ఇప్పుడు మనకున్న ఆత్మ దత్తపుత్రాత్మ. మనం పొందినటువంటి ఈ దత్తపుత్రాత్మ వలన ఆ తర్వాత వాక్యంలో ఉంటది. కాబట్టి మనము ఈ దత్తపుత్రాత్మ వలన అబ్బా తండ్రి అని మనము ఆయన ఎదురుగుండా మొర్ర పెట్టడానికి మనకు అర్హత వచ్చింది. అంటే అంతకుముందు మన పాపములో పడిపోయాము. అప్పటి మన ఆత్మ వేరు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న మనకి శిక్షావిధి లేదు. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా దేవునిని సమీపించి అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి మనకి ఒక గొప్ప మనకి వచ్చిన ఆత్మ దత్తపుత్రాత్మ. అంటే మీరు దేవుని పిల్లలు అని దేవుడు మనకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. మనం దేవుని పిల్లలం కాబట్టి మన తండ్రి దగ్గర మనకి ఏం చెప్పుకోవాలని మనకి భయం ఉండదు. కాబట్టి మనము ఏ ఆత్మతో నడిపించబడుతున్నామంటే దైవాత్మతో. అయితే మనల్ని ప్రతిరోజు ఆ విధంగా రిమైండ్ చేసేవారు దేవుని ఆత్మ. ఆయన ఏమని రిమైండ్ చేస్తూ ఉంటారంటే, మీరు దేవుని పిల్లలు అని ఆయన ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది అని మళ్ళీ అక్కడ నెక్స్ట్ సెంటెన్స్లో ఉంటుంది. దేవుని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని అంటే, మీరు ఇదివరకులాగా పాపానికి దాసులు కాదు, ఇప్పుడు మీరు నేను అడాప్ట్ చేసుకున్న బిడ్డలు. కాబట్టి మనము దేవుని పిల్లలము అంటే దేవుని వారసులము. ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడో పాపములో ఉన్న మనల్ని ఆయన తిరిగి విడుదల చేయటం ఒక ఎత్తు అయితే, ఆయన మనల్ని మళ్ళీ అడాప్ట్ చేసుకుని ఆయన పిల్లలుగా పిలుచుకోవటం ఫైనల్ స్టెప్ అనమాట. కాబట్టి మనం దేవుని పిల్లలమైతే ఆయన వారసులము. దీనిని కాంట్రాస్ట్గా చూపిస్తూ, ఎవరైతే కేవలం ఆయన నామాన్ని ఉపయోగించుకుని శరీరానుసారంగా జీవిస్తారో వారికి ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. వారిని ఒక మాట పలికి వారిని వాళ్ళు అని దేవుడు చెప్పారు. వారు ఎవరు అంటే మత్తయి సువార్త
వార్త 7వ అధ్యాయంలో మనకి మళ్ళీ 15వ వచనం నుంచి 23 వచనాల వరకు వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు ఎవరు అంటే అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలు యేసుక్రీస్తు వారి స్వయంగా మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఈ అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్లు అంటారు. చూడటానికి వాళ్ళకి గొర్రె చర్మం ఉంటుంది, అంటే చూడడానికి చాలా సాత్వికంగా ఉంటారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఎందుకంటే వారు కేవలము దేవుని నామాన్ని మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ వారు దేవుని ఆత్మ ప్రకారం నడవట్లేదు. అందుకనే వాళ్ళ స్వభావం గురించి చెప్తూ అక్కడ ముళ్ళ పొదల్లో ఎవరైనా అంజూర పండ్లను కానీ ద్రాక్ష పండ్లను కానీ తెచ్చుకోగలరా అంటారు. అంటే వారి స్వభావం ముళ్ళలాంటి స్వభావం, వారి ఫలాలు ఆ ముళ్ళలాంటి అటువంటి స్వభావం ఉంటుంది, కానీ చక్కటి ద్రాక్ష పళ్ళు కానీ అంజూర పండ్ల లాంటి మంచి తీయనైన స్వభావం వారికి ఉండదు. అందుకని ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలనే ఫలిస్తుంది. అంటే వాళ్ళ ఫలాన్ని బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకున్న ఆత్మ ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్న దాస్యపు ఆత్మే. వారైతే పరలోక రాజ్యంలో అట్టి వారికి ప్రవేశం లేదని యేసుక్రీస్తు చాలా ఖండితంగా చెప్తారు. వాళ్ళు పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు, దేవా ప్రభువా, నీ నామాన్ని బట్టి మేము అనేక మందిలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము ప్రవచింపలేదా అని అడిగితే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అంటే వారైతే దేవుని నామాన్ని ఉపయోగించుకున్న గొర్రెల్లా కనపడేవారు, కానీ వాళ్ళైతే క్రూరమైన తోడేళ్ల స్వభావము కలిగి ఉన్నవారు. వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా మీరెవరో నాకు తెలియదు అంటారు. దేవుని నామానుకున్న శక్తి ఎంతో గొప్పది, దెయ్యాలే ఆయనకు లోబడ్డాయి. అలాంటప్పుడు ఆయన నామాన్ని ఉపయోగించుకున్న మనుష్యులు ఎందుకు అద్భుతాలు చేయలేరు? చేస్తారు, కానీ వారి స్వభావం మాత్రం ఆయన చిత్తానుసారంగా ఉండదు. మళ్ళీ మనం రోమాపత్రిక దగ్గరికి వస్తే 8వ అధ్యాయంలో మొట్టమొదటి ఆ యొక్క 12వ వచనంలో ఉంటుంది, మీరు పాపము చేయటానికి శరీరానికి రుణస్థులు కాదు అని ఉంటుంది. అంటే శరీరానికి రుణస్థులము అంటే శరీరాన్ని విడుదల చేసింది, ఆత్మను విడుదల చేసింది, ప్రాణాత్మ దేహాలతో మన కోసం త్యాగం చేసింది యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మనల్ని విడుదల చేశారు. ఇక నుంచి దేనికి మనం రుణపడి లేము, శరీరానికి అసలు రుణపడి లేము. మనం రుణపడింది శరీరానికి కాదు. కాబట్టి మీరు శరీరపు మాట వినద్దు. మీరు శారీరక క్రియల్ని ఆత్మతో చంపితేనే మీరు జీవించగలరు అంటారు. అలా జీవించగల వాళ్ళే, శరీర క్రియల్ని ఆత్మతో చంపి జీవించగలవారే దేవుని పిల్లలు, దేవుని వారసులు. అక్కడ ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఈ దేవుని పిల్లలందరూ దేవుని వారసులు అని చెప్తూ ఆఖరి వచనంలో అంటే 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈ పిల్లలు క్రీస్తు తోడి వారసులను ఉంటుంది. అంటే మనము ఆల్రెడీ దేవుని యొక్క దత్తపుత్రాత్మను పొందాము కాబట్టి ఆయన పిల్లలము. ఎవరైతే పిల్లలో వాళ్ళు వారసులు కూడా, తండ్రికి వారసులు పిల్లలే కాబట్టి మనము దేవుని ఆత్మను పొందితే దేవుని వారసులము. కాబట్టి మనం దేవుని వారసులము కాబట్టే క్రీస్తు తోడి వారసులము. ఎప్పుడు అంటే మనము కేవలము ఆయన పిల్లలమే కాదుగా, ఆయన వారసులమే కాదు, కానీ మనము క్రీస్తు మహిమను పొందాలంటే ఆయనతో పాటు శ్రమ పడాలి. క్రీస్తుతో పాటు శ్రమ పడితే ఆయన మహిమను పొంది ఆయన తోటి మనము కూడా వారసులమవుతాము. కాబట్టి మనము శరీర క్రియలను ఆత్మతో చంపితే మనమే దేవుని పిల్లలము. మనకి పోయేది దాస్యపు ఆత్మ, వచ్చేది దత్తపుత్రాత్మ. మనము దేవుని పిల్లలము, ఆయన వారసులము. క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే ఆయన మహిమలో ఆయన తోటి వారసులము. కాబట్టి మనము శరీర రీతిగా ప్రవర్తించే అబద్ధ ప్రవక్తల్లాగా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని ఎదుటి నిలబడినప్పుడు మీరెవరో నాకు తెలియదు అని దేవుని చేత చెప్పించుకోకుండా మీరు నా బిడ్డలు అని దేవుడు మనల్ని పిలుచుకునే రీతిగా మనం అందరం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమామయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే మీరు 2 రకాలైనటువంటి ఆత్మలు చూపించారు, దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ. ప్రభా, మేము ఆ ఆత్మను పొంది నీ పిల్లలుగా పిలువబడుతున్నాం కాబట్టి నీ ఎదురుగుండా నుంచి తండ్రి అని నీకు మొర్రపెట్టగలుగుతున్నాం. నాయన మేము కేవలం వారసులు మాత్రమే కాదు, కానీ క్రీస్తు మహిమ పొందాలంటే ఆయనతో పాటు శ్రమపడి ఆయన తోటి వారసులమని పిలిపించుకోవాలని మాకు ఎంతగానో ఆసక్తిగా ఉంది. ప్రభా, ఈ ఆసక్తిని చిట్ట చివరి వరకు కొనసాగించడానికి పరిశుద్ధమైన ఆత్మదేవుడు మీరు దేవుని పిల్లలు అని మా ఆత్మలో తానే ఉండి మాకు రిమైండ్ చేస్తూ మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.